హైదరాబాద్ మెట్రోకి సంబంధించిన అప్డేట్ వార్త. యాక్చువల్గా మొన్న ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ మార్చి 31తోనే గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి. బట్ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకోలే. దానికి చాలా ఫైనాన్షియల్ బలమైన కారణాలు ఉన్నాయి. అసలు హైదరాబాదు మెట్రో ఫీజిబిలిటీ పెద్ద క్వశ్చన్ మార్క్. ఫీజిబిలిటీ అంటే లాభము నష్టము ఆ లెక్కలు చూస్తున్నారు. దానికి ఫైనాన్స్ కావాలి, డబ్బులు కావాలి. అసలు దేశంలో ఉన్న అన్ని మెట్రోలు స్టడీ చేసింది గవర్నమెంట్. ఒక ఢిల్లీ తప్ప మిగతా మొత్తం లాస్లో ఉన్నాయి, లుక్సాన్లో ఉన్నాయి. ఢిల్లీ మాత్రమే ప్లస్ ఉంది. ఇప్పుడు హైదరాబాద్ మెట్రో లాభాలకు రావాలంటే ఏం చేయాలని ఒక కసరత్తు చేస్తే చాలా భయంకరమైన నిజాలు బయటకు వచ్చినాయి. అది సాధ్యమయ్యే పని కనిపిస్తలేదు. సరే, ముందైతే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. నిజానికి మనకున్న ఇప్పుడు ట్రాఫిక్ ఈ సిచ్యువేషన్లో మెట్రో లేకపోతే హైదరాబాద్ అస్తవ్యస్తమవుతుంది. ఇప్పుడు ఈ ఎండకు కూడా అందరూ మెట్రో ఎక్కుతున్నారు. ప్లస్ ట్రాఫిక్ ఇంపార్టెంట్, టైమింగ్ ఇంపార్టెంట్. మెట్రో చాలా ఉపయోగకరంగా ఉంది. కానీ ఎంత తిరిగినా కూడా రోజుకు 4.5 నుంచి 5 లక్షల మంది మాత్రమే తిరుగుతున్నారు. ఇది చాలా నష్టం. నెలకు 600 కోట్ల రూపాయల నష్టం మెట్రో. ఇప్పుడు గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకోవాలంటే ఫస్ట్ ఒక పని చేయాలి. ఏంది? 15,000 కోట్ల రూపాయలు మొత్తం లెక్క. 2,000 కోట్ల రూపాయలు ఎల్ఎన్టీ వాళ్ళకి కట్టాలి గవర్నమెంట్. తర్వాత 13,000 కోట్లు లోన్ అప్పు తీర్చాలి. ఇప్పుడు మొదలే మన గవర్నమెంట్ సత్తుగా పడి ఉన్నది, తెలుసు మీకు అందరికీ. ఆ 2,000 కోట్లు అడ్జస్ట్మెంట్ చేసే పరిస్థితి లేదు. 13,000 కోట్ల లోన్ టేక్ ఓవర్ చేసే పరిస్థితి కూడా లేదు. అది మళ్ళీ ఎవరి మంత్ కట్టాలి. ప్లస్ మళ్ళీ హైదరాబాద్ మెట్రో మళ్ళీ నష్టాలు. ఇవన్నీ స్టడీ చేసిండ్రు. అసలు రావాలంటే ఏం చేయాలని దాని మీద పెద్ద స్టడీ చేసిండ్రు. అసలు ఏం జరుగుతుంది? ఒకటి, ప్రభుత్వం టేక్ ఓవర్ చేస్తే ఏమవుతుంది అంటే కొన్ని పాజిటివ్ ఉండొచ్చు. అంటే కొద్దిగా గవర్నమెంట్ తీసుకుంటే కొద్దిగా తక్కువ లోన్కు, తక్కువ ఇంట్రెస్ట్కు లోన్ తీసుకొని కొంత బడెన్ తగ్గించుకునే ప్రయత్నం చేయొచ్చు. ప్లస్ ప్రాఫిట్ ప్రెషర్ తక్కువ ఉంటుంది గవర్నమెంట్ మీద. ప్రాఫిట్ రావాలే కాదు. అసలు ఇప్పుడు మన మెట్రోలో 4.5 నుంచి 5 లక్షల మంది తిరుగుతారంట. దాని ఖర్చు దానికి వెళ్ళాలంటే మెట్రోలో 9 లక్షల మంది తిరగాలంట. 9 లక్షల మంది తిరగాలంటే ఏం చేయాలి? మెట్రో జనాలను తీసుకొచ్చి పెట్టాలన్నా, జనాలను తీసుకొచ్చి బలవంతంగా ఎక్కియాలన్నా, లేకపోతే ఆర్టీసీ గిరీసీ మొత్తం బంద్ పెట్టాలన్నా? అట్ట కూడా సరిపోదు. ఇప్పుడు 4 నిమిషాలకు ఒక డిఫరెన్స్ ఫ్రీక్వెన్సీలో మెట్రో తిరుగుతుంది. ఉదయం పూట, సాయంత్రం పూట ఆఫీస్ టైమింగ్స్లో. ఇక దాన్ని 2 మినిట్స్ తగ్గించారనుకో ఏమవుతుంది? ఇదే జనం స్ప్లిట్ అవుతారు. ఇప్పుడు 4.5 లక్షల మంది ఇప్పుడున్న ట్రైన్లో తిరుగుతున్నారు. ట్రైన్లు పెంచితే ఇదే జనం స్ప్లిట్ అవుతారు. నిలబడిపోయే వాళ్ళు కూర్చొని పోతారు. పెరిగితే ఒక 50,000 లక్షలు పెరుగుతుండొచ్చు కాక, అంతకు మించి పెరిగే అవకాశాలు కనిపిస్తలేవు. కాబట్టి హైదరాబాద్ మెట్రో లాభాలకు కాదు, కనీసం దాని ఖర్చు దానికి వెళ్ళే పరిస్థితి కూడా లేదు. ఇప్పుడు దివాలా తీసిన పరిస్థితుల్లో హైదరాబాద్ మెట్రో అనేది ఒక పెద్ద బర్డెన్ కాబోతుంది ప్రభుత్వానికి. అందుకే వాళ్ళ 2,000 కోట్లు ప్లస్ ఆ లోన్ 13,000 కోట్లు ప్లస్ ఇప్పుడు నెలకు 600 కోట్లు భరించాలి. ప్లస్ ఆ 13,000 కోట్ల లోన్కు మళ్ళీ ఇంట్రెస్ట్ కట్టాలి, ఈఎంఐ కట్టాలి. ఇదంతా పెద్ద పని. ప్లస్ దాని ఖర్చు దానికి వెళ్ళి తీసే అవకాశాలు కనిపిస్తలేవు. ఇప్పుడు 9 లక్షల మందిని ప్రయాణికులను పెంచే అవకాశం అయితే లేదు. ఇక మరి ఎట చేయాలి? ఇప్పుడు అక్కడక్కడ మెట్రో స్టేషన్ల ఈ షాపింగ్ కాంప్లెక్స్లు కట్టినారు. అవి అంత సక్సెస్ఫుల్ మోడల్ కాలేదు. ఎందుకో అది అంత పెద్ద చాలా షాపులు అన్నీ ఖాళీగా కనిపిస్తున్నాయి మనకు. ప్లస్ అడ్వర్టైజ్మెంట్ ఒక లాభం. అడ్వర్టైజ్మెంట్ కూడా బాగానే వస్తున్నాయి. అయినా సరే ఎక్కడ దానికి లాసెస్ కవర్ అయితే లేవు. దాంతో హైదరాబాద్ మెట్రోని ఏం చేయాలో కూడా అర్థమైతే లేదు. మొత్తం స్టడీ చేసినట్టు వాళ్ళు. మొత్తం స్టడీ చేస్తే ఢిల్లీ మెట్రో, బెంగళూరు మెట్రో, చెన్నై మెట్రో, కొచ్చి మెట్రో, ముంబై మెట్రో ఇవన్నీ కూడా వాళ్ళు ఎట్లా లాభాలకు తీసుకొచ్చే ప్రయత్నం ఏంది, అసలు ఎట్లా ఉన్నాయి అని చూస్తే మొత్తం అన్ని నష్టాలు ఉన్నాయి. ఒక్కటి ఢిల్లీ మాత్రమే ఆపరేషనల్ ప్రాఫిట్లో ఉంది. హైదరాబాదు హెవీ లాస్, అన్నిటికన్నా హెవీ లాస్ ఉన్నాయి హైదరాబాదే మెట్రో. తర్వాత బెంగళూరు లాస్, చెన్నై లాస్, కొచ్చి మనకన్నా కొంచెం తక్కువ లాస్, ముంబై మిక్స్డ్ కానీ లాసే ఉంది, మోస్ట్లీ లాస్. అది కూడా మోస్ట్లీ లాస్. ఢిల్లీలో ఎందుకు లాభాల్లో ఉంది, ఢిల్లీ ఒక్కటే ఎందుకు లాభాల్లో ఉంది అని వీళ్ళు స్టడీ చేసిండ్రు. ఢిల్లీలో ఒక్కటి మాత్రం ఎందుకు లాభాలు ఉందని చూస్తే చాలా దిగ్భ్రాంతికరమైన విషయాలు బయటకు తెలిసినాయి. ఏంటంటే ఒకటి, ఢిల్లీ ఎందుకు సక్సెస్ అయింది, ఇక్కడ మాత్రం ఎందుకు పోయిందంటే అది సిటీ మొత్తం కవర్ చేసింది. తర్వాత అక్కడ 60 లక్షల మంది డైలీ ప్యాసింజర్స్ అంట. మన దగ్గర 5 లక్షల మంది మ్యాక్సిమం. సెలవు రోజులు అయితే 3 లక్షలే ఉంటారు. యావరేజ్గా 4 లక్షలు వస్తారంట. ఢిల్లీలో 60 లక్షల మంది తిరుగుతారంట. 60 లక్షల మంది తిరుగుతున్నారంటే దానికి లాభాలు ఉన్నట్టే కదా. ప్లస్ నెట్వర్క్ కూడా హ్యూజ్ నెట్వర్క్. అంటే ఎక్కువ నెట్వర్క్ ఉంది. మన నెట్వర్క్ ఓన్లీ ఇక్కడికే. ఇప్పుడు సెకండ్ ఫేజ్ కూడా తీసుకొచ్చే అవకాశాలు కనిపిస్తలేవు. సెకండ్ ఫేజ్ చేయాలంటే ముందు గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి ఫస్ట్ ఫేజ్ను. ప్లస్ ఫస్ట్ ఫేజ్ హ్యాండ్ ఓవర్ చేసుకోవాలంటే ఈ బొక్కలన్నీ పూడవాలి. ఈ బొక్కలన్నీ పూడ్చే అవకాశాలు ఎక్కడ కనిపిస్తలేవు గవర్నమెంట్కి. ఇన్కమ్ ఇప్పుడు లోన్ తీసుకుందామని చూసిండ్రు వీళ్ళు. యాక్చువల్గా
ఇప్పుడు ఎల్ఎన్టీ లోన్ను వీళ్ళు టేక్ ఓవర్ చేద్దామంటే కూడా పెద్ద సమస్య ఏంటంటే వీళ్ళు కొన్ని అంతర్జాతీయ ఫైనాన్స్ ఇన్స్టిట్యూట్స్తోన చార్జ్ చేసినారు. అంటే ఎట్లా మాకు లోన్ ఇస్తారంటే వాటి ఫీజిబిలిటీ అడుగుతున్నారు. అంటే లాభం ఏంది నష్టం ఏంది, ఇంత నష్టం ఉన్నప్పుడు దీనికి ఎట్లా లోన్ ఇస్తామని అంతర్జాతీయ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్స్ ఏవి ఇస్తలేవు. రైల్వే ఫైనాన్స్ అది కూడా ఉంటుంది సంస్థ లిమిటెడ్, వాళ్ళు కూడా ఇస్తలేరు. వాళ్ళు కూడా మీరు సెకండ్ ఫేజ్ చేస్తే ఇస్తామని చెప్తున్నారు. సెకండ్ ఫేజ్ చేయాలంటే ముందు ఫస్ట్ ఫేజ్ క్లియర్ కావాలి. ఇట్లా మొత్తం కాలికి మెడకు ఉండి లాస్ట్కి అది ఎటు కాకుండా అయిపోయింది. ఇప్పుడు ఎల్ఎన్టీ వాళ్ళు కూడా కొన్ని రోజులు మెయింటైన్ చేస్తారేమో, తర్వాత గవర్నమెంట్ చాలా ఆగమేఘాల మీద మేము హ్యాండ్ ఓవర్ చేసుకుంటాం. మేము అప్పుడు అన్నారు కదా రేవంత్ రెడ్డి 2000 కోట్లకే మెట్రోని తీసుకుంటున్నాడని. వాళ్ళు ఎందుకు తీసుకుంటలేడంటే ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. రాజకీయంగా చాలా ప్రకటనలు చేయొచ్చు, బట్ దాని గ్రౌండ్లోకి దిగితే చాలా ప్రాబ్లమ్స్ కనిపిస్తాయి. సో కనీసం ఆడికాడికి లాభాలు కాదు, ఆడికాడికి నడవాలంటే ఒకటి లోన్స్ రెడ్యూస్ చేయాలి, ఆ అవకాశం గవర్నమెంట్తో లేదు. తర్వాత ఫేజ్ 2 కంప్లీట్ చేయాలి. ఫేజ్ 2 కంప్లీట్ చేయాలంటే ఫస్ట్ ఫేజ్ 1 హ్యాండ్ ఓవర్ కావాలి, ఫేజ్ 2కు పర్మిషన్స్ తెచ్చుకోవాలి. తర్వాత 10 లక్షల మంది ప్యాసింజర్ని పెంచుకోవాలి. ఏడికి తీసుకొస్తారు 10 లక్షల మంది ప్యాసింజర్స్ను? సరే మెట్రోకి ఇచ్చిన జాగాలు ఉన్నాయి, 280 ఎకరాలు సంథింగ్ ఏదో మంచి కాస్ట్లీ ల్యాండ్సే ఉన్నాయి. ఆ ల్యాండ్స్ అమ్మి కవర్ చేస్తారా? ల్యాండ్స్ అమ్మి కవర్ చేస్తే మెట్రో ఇంకా తీవ్రంగా నష్టపోతుంది. ఎందుకంటే దానికి ఎక్కడ జాగా లేకపోతే రేపు పార్కింగ్ ప్లేస్లో ఇవో ఏమవుతుంది? అసలు ఇప్పటికే పార్కింగ్ ప్లేస్లు లేవు. చాలా వరకు ఫెసిలిటీస్ తగ్గించారు మెట్రో వాళ్ళు. మీకు ఎలిమినార్ మెట్రో చూడండి, ఎలిమినార్ మెట్రో దగ్గర ఫ్రీ పార్కింగ్ ఎత్తేసారు. మొత్తం 2 వీలర్కు కార్లకు ఫ్రీ పార్కింగ్ ఉండేది ఇంతకుముందు, అది మొత్తం ఎత్తేసినారు. కార్లకు అసలు పెయిడ్ పార్కింగ్ కూడా లేదు అటుకెళ్ళి. అంటే ఎవరైనా వస్తే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో రావాలి, లేకపోతే 2 వీలర్ తీసుకొచ్చుకొని పెయిడ్ పార్కింగ్లో పెట్టాలి. అంత తప్పితే హైదరాబాద్ మెట్రో ఎలిమినార్లో స్పేస్ లేకుండా పోయింది. ఇంకా మిగతా దగ్గర పెయిడ్ పార్కింగ్ ఉంది కానీ మొత్తం ఫుట్పాత్లు ఆక్రమించి అట్టిలో పెడుతున్నారు. కాబట్టి దానికి ఉపయోగించాలి. రేపు ఇంకా జనాభా పెరిగినప్పుడు, లేకపోతే దాన్ని ఒక స్ట్రీమ్ లైన్ చేయాలనుకున్నప్పుడు ఇవన్నీ ఉండాలి. మీరు జాగా అమ్మేసుకుంటే దానివల్ల లాభం లేదు. ప్రాఫిట్ కోసం కాకుండా సిటీ డెవలప్మెంట్ కోసం మెట్రో చాలా ఉపయోగపడుతుంది. బట్ గవర్నమెంట్ దగ్గర ఒక స్ట్రక్చర్ లేకపోవడం, ఒక ప్లానింగ్ లేకపోవడం, గవర్నమెంట్కు ఇట్లాంటి అవకాశాలు లేకపోవడం, లోన్స్ తగ్గించుకునే అవకాశం కానీ, కొత్తగా లోన్ తెచ్చుకునే అవకాశం కానీ, 10 లక్షల మంది పెంచుకునే అవకాశం కానీ ఎక్కడ కనిపిస్తలేదు. మెట్రో ఛార్జెస్ కూడా ఎఫెక్ట్ అయి ఉండొచ్చు బహుశా. మెట్రో ఛార్జెస్ ఎక్కువ ఉండడం, మెట్రో ఛార్జెస్తో వాళ్ళ పర్సనల్ ట్రావెలింగ్ కొంత తక్కువ కావడం, పర్సనల్ ట్రావెలింగ్ ఇంకా తక్కువ అవుతుంది మెట్రోతో పోల్చినప్పుడు. ఇట్లాంటి చాలా చాలా ఉన్నాయి. దీని మీద ఏం స్టడీ చేసో తెలియదు కానీ హైదరాబాద్ మెట్రో భవిష్యత్తు ఏందో కూడా అర్థమైతలేదు. గవర్నమెంట్ చాలా ఈజీగా ఏదో ఒక సంతకు పోయి కొనుక్కొచ్చుకున్నట్లుగా 5-2 మీటింగ్లు పెట్టేసి అయిపోయిందని ప్రకటించిండ్రు. బట్ ప్రాబ్లం ఏమో చాలా తీవ్రంగా ఉంది. ఇప్పుడు గవర్నమెంట్ పట్టించుకోకపోతే, అంటే గవర్నమెంట్ కనుక టేక్ ఓవర్ చేయకపోతే ఎల్ఎన్టీ వాళ్ళు కూడా ఒక డెడ్ లైన్ పెట్టే అవకాశం కనిపిస్తుంది గవర్నమెంట్కి. ఎందుకంటే మార్చి 31కే తీసుకుంటాను వాళ్ళు, ఇప్పటిదాకా సప్లై చేయకపోతే వాళ్ళకు కూడా ఉంటుంది కదా, మెయింటెనెన్స్ వాళ్ళకు పెరిగిపోతుంది, బర్డెన్ పెరిగిపోతుంది. కాబట్టి వాళ్ళు తీసుకునే స్టెప్ మీద నెక్స్ట్ గవర్నమెంట్ తీసుకునే ఆధారపడి ఉంటుంది. హైదరాబాద్ మెట్రో భవిష్యత్తే చాలా ప్రశ్నార్థకంగా మారినట్టు కనిపిస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.